హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్స్. ఫ్రెండ్స్, మన దగ్గర ఏదైనా ఒక పీడిఎఫ్ ఫైల్ ఉందనుకోండి, ఆ పీడిఎఫ్లో మనం ఏదైనా టెక్స్ట్ రాయాలి అంటే జనరల్గా అయితే రాయలేం. పీడిఎఫ్ని మనం ఏంటంటే ఎడిట్ చేయలేం. అలా కాకుండా మనకు ఆన్లైన్లో కొన్ని కన్వర్టర్స్ దొరికితే దాన్ని మనం వర్డ్లో కన్వర్ట్ చేసుకుని దానిలో మనం ఏదైనా టెక్స్ట్ రాసుకోవచ్చు. లేదైనా కొన్ని వెబ్సైట్స్ దొరుకుతాయి, కొన్ని సాఫ్ట్వేర్స్ దొరుకుతాయి, దాని ద్వారా చేసుకోవచ్చు. అలా కాకుండా అదే పని మీరు మీ మొబైల్లో చేయాలనుకోండి, ఓకే. సో దానికోసం మీకు నేను ఒక మంచి యాప్ చెప్తాను చూడండి. అది ఏంటంటే అడోబ్ సైన్ అని. ఓకే, సో ఈ అడోబ్ సైన్ అనే ఈ యాప్ యూజ్ చేసి మీరు ఏం చేయొచ్చు అంటే, మీ ఫ్రెండ్ ఎవరైనా మీకు ఒక పీడిఎఫ్ ఫైల్ పంపించాడు అనుకోండి, పంపించి అది ఒక అప్లికేషన్ ఫామ్ అనుకోండి. దానిలో ఏం చేయాలి మీరు అంటే, మీ నేమ్, మీ ఫాదర్ నేమ్, మీ పాన్ కార్డ్కి సంబంధించిన డీటెయిల్స్ రాయడము, తర్వాత లాస్ట్కి వచ్చేసి సిగ్నేచర్ చేసి పంపించమని చెప్పాడు అనుకోండి. ఓకే, సో దానికి మీరు ఏం చేయాల్సి ఉంటుంది అంటే, ఆ పీడిఎఫ్ ఫైల్ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ ప్రింట్అవుట్ తీసుకోవాలి. ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత దాన్ని నింపాలి. నింపి తర్వాత సిగ్నేచర్ చేసి మళ్ళీ దాన్ని స్కాన్ చేసి వాళ్ళకి మెయిల్ చేయాల్సి ఉంటుంది కదా. ఇదంతా అవసరం లేకుండా మీరు డైరెక్ట్ మొబైల్లోనే ఈ పని చేయవచ్చు అన్నట్టు. ఓకే, సో దానికోసం మీకు ఈ అడోబ్ సైన్ అనే ఈ యాప్ యూజ్ అవుద్ది. సో దాన్ని ఎలా చేయాలి, దాన్ని ఎలా యూజ్ చేయాలనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. సో ఫ్రెండ్స్, ఈ అడోబ్ ఫిల్ అండ్ సైన్కి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ నుంచి దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, సో మీ ఫ్రెండ్ ఏ పీడిఎఫ్ని అయితే పంపించాడో ఫస్ట్ మీరు అది మీ మొబైల్లోకి డౌన్లోడ్ చేసుకోండి. ఆ అటాచ్మెంట్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాన్ని మీరు ఇక్కడ నుంచి ఓపెన్ చేయొచ్చు. అంటే మీకు డైరెక్ట్ ఇక్కడ కనిపిస్తుంది, మీ మొబైల్లో ఉండే పీడిఎఫ్ ఫైల్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. ఓకే, సో ఇప్పుడు నా దగ్గర ఒకటి శాంపుల్ ఉంది. దీన్ని నేను ఇక్కడ ట్యాప్ చేశాను. ట్యాప్ చేసిన తర్వాత చూడండి, నా దగ్గర ఇట్లా ఒక శాంపుల్ అనేది ఓపెన్ అయిపోయింది. ఓపెన్ అయిపోయిన తర్వాత చూడండి, జనరల్గా మీకు ఎలా వస్తుంది అంటే, ఇది ఇలా బ్లాంక్ తోటి బ్లాంక్ బాక్సెస్ వస్తాయి మీకు. ఓకే, సో మీ ఫ్రెండ్ ఇది ఫిల్ చేసి పంపించమన్నప్పుడు మీరు ఏం చేయాల్సి ఉంటుంది, ప్రింట్అవుట్ తీయాలి కదా. అలా అవసరం లేకుండా డైరెక్ట్ ఈ అడోబ్ ఫిల్ తోటి మనం ఏం చేయొచ్చు అంటే, మీకు ఎక్కడ కావాలంటే అక్కడ ఇలా ట్యాప్ చేయండి. ట్యాప్ చేసుకున్న తర్వాత మీరు చూడండి, ఏ నేమ్ కావాలంటే ఆ నేమ్ ఇట్లా టైప్ చేసుకోవచ్చు. టైప్ చేసుకున్న తర్వాత మరి చాలా పెద్దగా వస్తుంది కదా అంటే, చూడండి పక్కకు చిన్న స్మాల్ లెటర్ ఉంది చూసారా, దీన్ని ప్రెస్ చేస్తే చిన్నగా అయిపోద్ది. ఓకే, తర్వాత వచ్చేసి మీరు ఎటు కావాలంటే అటు దీన్ని మూవ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో నేను చూడండి ఇక్కడ జరుపుకొని ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టేసుకుంటున్నాను. ఓకే, తర్వాత వచ్చేసి చూడండి, మరి ఈ మేల్ ఫీమేల్ అని ఉంది. ఓకే, సో జనరల్గా ఈ మేల్ ఫీమేల్ని మనం ఏం చేస్తాం, టిక్ చేస్తాం. మరి దీన్ని టిక్ ఎలా చేయాలి, ఓన్లీ లెటర్స్ అయినా అంటే చూడండి, దీన్ని టిక్ కూడా చేసుకోవచ్చు. దానికోసం మీరు ఈ బాక్స్లో ట్యాప్ చేయండి. ఆ బాక్స్ దగ్గర ట్యాప్ చేసుకున్న తర్వాత ఈ 3 డాట్స్ వచ్చాయి, 3 డాట్స్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఒక టిక్ మార్క్ కనిపిస్తుందా, దీన్ని ప్రెస్ చేయండి. దీన్ని ప్రెస్ చేసి చూడండి, మీకు ఇలా టిక్ మార్క్ కూడా వస్తుంది. ఓకే, సో దీన్ని కూడా మనం చిన్నగా పెద్ద చేసుకోవచ్చు. ఇంత పెద్ద వద్దు, నాకు చిన్నగా కావాలంటే చిన్నగా చేసుకొని మీరు కరెక్ట్ దాని మీద వచ్చే విధంగా ఇట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, సో ఇదొకటి. తర్వాత చూడండి, ఇక్కడ మీకు ఏదైనా డాట్స్ రావాలన్నా కూడా మనం డాట్స్ పెట్టుకోవచ్చు. ఓకే, సో అక్కడ మనం ఇట్లా ట్యాప్ చేస్తాం. ట్యాప్ చేసుకున్న తర్వాత ఈ 3 డాట్స్ ఉన్నాయా, దీన్ని ప్రెస్ చేస్తాం. దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత చూడండి, మనకు డాట్స్ కావాలన్నా లేకపోతే ఇంటూస్ కావాలన్నా, ఓకే, సో ఇటువంటివి మన దగ్గర ఏదైనా ఈ డీటెయిల్ లేదు అని చెప్పడానికి మనం ఏం చేస్తామంటే ఇంటూ ప్రెస్ చేస్తాం. ఓకే, సో ఇటువంటి ఇంటూస్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, సో ఇది కాకుండా మనకు దీనిలో ఇంపార్టెంట్ ఏంటి అంటే సిగ్నేచర్ ఎలా చేస్తారు మరి అని అంటే, సిగ్నేచర్ కూడా దీనిలో ఇక్కడ చూడండి పెన్ సింబల్ ఉంది చూసారా, దీన్ని ట్యాప్ చేయండి. ఓకే, సో ఈ పెన్సిల్ సింబల్ని నేను ఇట్లా ట్యాప్ చేశాను. ఇక్కడ చూడండి, ట్యాప్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ క్రియేట్ సిగ్నేచర్ అని వచ్చిందా, దీన్ని ప్రెస్ చేయండి. దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత మీకు ఏంటంటే సిగ్నేచర్ చేయడానికి స్క్రీన్ అనేది ఓపెన్ అయిపోద్ది. ఇలా ఓపెన్ అయిపోయిన తర్వాత మీ సిగ్నేచర్ అనేది మీరు ఇందులో చేయొచ్చు అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ హఫీజ్ అనే రాస్తున్నాను. ఓకే, సో ఇలా హఫీజ్ అని ఇలా టైప్ చేశాను, డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ డన్ అనే బటన్ ఉందా, ఈ డన్ అనే బటన్ని ప్రెస్ చేస్తాను. డన్ అనే బటన్ ప్రెస్ చేస్తే ఏమవుద్ది అంటే, మనకి ఇది సిగ్నేచర్ అనేది దీనిలో స్టోర్ అయిపోద్ది అన్నట్టు. ఓకే, సో మళ్ళీ మీకు కావాలి అంటే చూడండి, ఇంతకుముందు ఈ పెన్సిల్ సింబల్ ఉంది చూసారా, అంటే పెన్ నిబ్ సింబల్. ఓకే, సో దాన్ని ప్రెస్ చేసిన తర్వాత అక్కడ సిగ్నేచర్ కనబడుతుంది. ఒక్కసారి దాన్ని ట్యాప్ చేశారంటే అది మీకు ఇక్కడ వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత మీకు చిన్నగా కావాలా, పెద్దగా కావాలా, ఎక్కడ కావాలా అక్కడ అడ్జస్ట్ చేసేసుకుంటే చూడండి, మీకు ఇలా ఈ సిగ్నేచర్ అనేది ఇక్కడ వచ్చేసింది. ఓకే, సో దీన్ని ఇప్పుడు మీ ఫ్రెండ్కి పంపించుకోవచ్చు. మీ ఫ్రెండ్ దీన్ని ప్రింట్అవుట్ తీసుకొని ఎక్కడైనా అప్లై చేసుకోవాలంటే అప్లై చేస్తాడు అన్నట్టు. ఓకే, సో దీనికనే కాదు, మీరు మొత్తానికి ఒక పీడిఎఫ్ని జనరల్గా అయితే మొబైల్లో ఎడిట్ చేయలేరు, అంటే దానిలో టెక్స్ట్ రాయలేరు, ఈ యాప్ యూస్ చేసి రాయొచ్చు. ఓకే, సో ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ ప్రెస్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.